గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ అయితే చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా ఐటమ్స్ అయితే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎక్కడ ఎండ్ చేయకుండా చూడండి. ఏ రకాల ఫుడ్ చేస్తాం ఏంటన్నది అయితే ఈరోజు చాలా ఐటమ్ చేయడానికి అయితే ప్రిపేర్ అయ్యానమాట. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ వాయిస్ అయితే క్లారిటీ లేదన్నారు. ఫ్రెండ్స్, నా దగ్గర అయితే మెయిన్ మైక్ లేదు. ఫోన్ ఎవరైనా పట్టుకుని తీయాలి, నా చేతిని పట్టుకుని తీయాలి కాబట్టి వాయిస్ అన్నది కొంచెం క్లారిటీ ఉండదు, కొంచెం అడ్జస్ట్మెంట్ చూడండి. త్వరలో మైక్ కూడా కొనుక్కొని నేను అయితే వాయిస్ క్లారిటీగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు అయితే చికెన్ మక్బూస్ చేస్తున్నాను. ఇదైతే చికెను, ఇదైతే ఫుడ్ కలర్ వేసినమాట, అందుకంత రెడ్గా ఉంది. చికెన్ అయితే ముందుగా కలిపెట్టేసుకున్నాను. మసాలా పౌడర్లన్నీ వేసి ఫుడ్ కలర్ వేసి నిమ్మకాయ పిండి వేసి ఇలా కలిపేసి పక్కన అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఇక్కడైతే మక్బూస్ చేయడానికి అయితే కూరగాయలు గట్ట కట్ చేసి ఇలా అన్నది మక్బూస్ అయితే రెడీకి ఉడుకుతుంది. తర్వాత ఇది వచ్చి మక్కలోని బైసమ్మలు అయితే ఇదైతే వాటర్ పెట్టాను మక్కలోని ఉడకబెట్టాలి కాబట్టి. తర్వాత వచ్చేటప్పటికి ఇవన్నీ వచ్చి మక్కలోని బైసమ్మలు చేయడానికి అయితే ప్రిపేర్ చేతకి సోర్బా చేతకి కూరగాయలను కట్ చేస్తాను. ఇంకా మనం మక్బూస్ చేయడానికి రైస్ అయితే కడిగి పెట్టేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేసి 1 గంట అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు అయితే మక్కలోని బైసమ్మలు అయితే చేశాను. దీని వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఒకసారి చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు అయితే అస్సలు పని అయితే అవ్వలేదు. ఈరోజు అయితే కేక్ అయితే చేశాను, చూపిద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ నాకైతే టైం అయితే కుదరలేదు అన్నమాట. ఇటు వంట చేసుకున్నట్టు కేక్ చేసేటప్పటికి నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే ఇంకా వంట చేసేటప్పటికి ఇవాళ వంట కూడా గుమ్మని అవ్వలేదు. ఎలాగైతే సోర్బా మక్బూస్ మకరోని బేసమ్మ ఇంకొచ్చేదానికి బిర్యానీ ఫ్రెండ్స్. ఇంకా వచ్చి చాయ్గా అయితే రెడీ చేస్తాను. కేక్ రెడీ చేస్తున్నాను కదా, కూడా చూపిస్తాను. అస్సలు టైం సరిపోలేదు చూపిద్దామంటే. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు అయితే మక్కరోని చేస్తాను. దీని ఫుల్ వీడియో మక్కరోని ఎవరైనా చేయాలనుకుంటే కొత్త వాళ్ళు, దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే సమోసా అయితే రెడీ చేస్తున్నాను. మొన్న అయితే సమోసా చేశాను కదా, అయితే ఈరోజు అయితే ఫ్రై చేస్తాను అనమాట. మొన్న అయితే చేయలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, ఎక్కడ బయటకు రాకుండా. ఇలా స్లిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సమోసా అన్నది ఎక్కడ చితకకుండా ఎక్కడ ఇరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన సమోసా అయితే రెడీ అయిపోయింది. చూస్తారు, ఎక్కడ ఆయిల్ అనేది లాక్కోలేదు. తక్కువ నూనె వేసి ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ లాక్కోదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు అయితే నేను కరామిల్ కేక్ చేస్తున్నాను. దానికైతే 6 గ్లాసులు తీసుకున్నాను చిన్నవి. ఈ ప్లేట్ ఒకటి, ఈ ప్లేట్ అయితే వేరే వాళ్ళ ఇంటికి అయితే పంపించాలి, మా మామ వాళ్ళ అక్క ఇంటికి గురించి. దీంట్లో అయితే వాళ్ళకి చేస్తున్నాను కేకు. ఈ 6 గ్లాసులు వచ్చి గ్లాసులు కాదు, మామూలుగా బౌల్స్ మోడల్ కూరగాయల మోడల్ గ్లాసులు అన్నమాట. ఈ ఐస్ క్రీమ్ తినడానికి కానీ కేకులకు తినడానికి కానీ ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఈ 6 గ్లాసులు అయితే 6 గ్లాసులు ఇంట్లోకి, ఇవి ప్లేట్ అయితే వేరే వాళ్ళకి అయితే చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన కరామిల్కి కావాల్సిన ఐటమ్స్ అయితే
చూడండి ఫ్రెండ్స్, కరామిల్ చేయడానికి కరామిల్ ప్యాకెట్ ఈ 3 తీసుకున్నాను. అలాగే కుక్ చేసి ఇలా కేక్ అయితే వస్తుంది అన్నమాట. ఇలా ఇట్టితో కేక్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇదైతే కేక్ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పొడుగు కింద చేసేస్తాను. తర్వాత ఈ కరామిల్ని ఈ 3 ప్యాకెట్లని ఇక్కడ పాలు కాస్తాను చూసారా ఫ్రెండ్స్. ఈ పాలు వేసి అయితే నేను కాస్తాను అన్నమాట. చిన్న మంట పెడదాం, పాలు పొంగిపోతాయి. ఓకే, ఈ పాలలో వేసి మిక్స్ చేసి నేను కేక్ పైన అన్నది ఎలా వేస్తాను ఏంటన్నది మీకు చూపిస్తూ ఉంటాను, చూడండి. ముందుగా కేక్ తీసుకున్నాం కదా, దాన్ని అయితే మనం ముందుగా ఇలాగన్నది మనం అయితే కేక్ అన్నది తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలాగన్నది దాన్ని మొత్తం ఇలా మనం ఇలా పొడి మీద ఇలా చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి కేక్ అంతా. తర్వాత ఇలా పొడి చేసుకునే దాన్ని గ్లాసుల్లో మనం వంచిన చూసుకునే అన్నది ఎలాగచ్చినా చూసుకొని మనం అన్నిటిని ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. ఇలా అయితే ఫిల్అప్ చేసుకోవాలి ముందు. ఇలా గ్లాస్కి మొత్తం అయితే ఫిల్అప్ చేసుకోవాలి 6 గ్లాసులకి. తర్వాత ఇందులో మనం కేక్ వేరే వాళ్ళు చేసుకొని పెట్టుకోనుకోవాలి కదా, ఇంకా ఉన్నదైతే ఇందులో ఉంచేద్దాం ఫ్రెండ్స్. కొంచెం దీన్ని కూడా వాళ్ళు ఎవరైతే చేస్తున్నానో ఇలా చేసి దీని మీద అయితే ఇప్పుడు నేను కొంచెం అయితే వాటర్ చింపుతాను. అది కూడా కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఇది కాఫీ పౌడర్ వాటర్ అన్నమాట. ఇది కాఫీ వాటర్ హాట్ వాటర్లో మిక్స్ చేసి దీనిపైన లైట్గా వస్తే మనం వీటిని కూర్చోవాలి కిందకి స్ట్రాంగ్గా కదలకుండా ఉండడానికి అయితే టైప్ చేస్తాను. ఒకసారి చూడండి. స్టాప్ అయితే వేడి హాట్ వాటర్లో అయితే ఎలా అయితే నేను మిక్స్ చేస్తాను అన్నమాట. దీన్ని చూసారు కదా, దీన్ని అయితే లైట్గా వాటర్ని అయితే ఎలాగైతే పైన వస్తాను. ఎక్కువ కదా ఫ్రెండ్స్, లైట్గా ఆ కేక్ ఉంది కదా, ఆ కేక్ కొంచెం స్ట్రాంగ్గా అయ్యేలాగా మన వాటర్ ఒక్కొక్క స్పూన్ వాటర్ని వేసుకొని బాగా ఆ కేక్ అంతా పిగిసేలాగా ఇలా వేసుకొని కేక్ అంతా పిగిసేలాగా మనం అన్నది కిందకు నొక్కుకోవాలి ఫ్రెండ్స్. అంటే దీంట్లో కూడా అంత అలాగే ఓకే ఫ్రెండ్స్, చాలా తక్కువగా అయితే యూజ్ చేసుకోండి, ఎక్కువ వేయద్దు. ఇలా తర్వాత చేతి మన హ్యాండ్తో దాన్ని మనం కేక్ని ఇలాగా టైప్ చేసుకోవాలి. హ్యాండ్ యూజ్ చేయకపోతే స్పూన్తో అన్నా సరే మీరు ఇలా టైప్ చేసుకోండి. అలాగా
వాటర్ కింద నొక్కోవడం వల్ల వాటర్ వల్ల కేక్ అన్నది అటు ఇటు చెదరకుండా బిగుస్తుంది ఫ్రెండ్స్. బిగడం వల్ల మనం వేసే కరమిల్ కేక్ పైన ఎక్కడ చెదరకుండా మనం స్పూన్తో తీసుకున్నప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే పాలు అయితే మరుగుపోయినాయి కదా. దీంట్లో ఇది జిబున్ అనేది ఇలా ఉంటుంది బాక్స్. ఈ జిబున్ అయితే ఒక బాక్స్ 3 ప్యాకెట్లకి ఒక బాక్స్ అయితే వేసుకోండి, సరిపోద్ది. ఇందులో ఇంకా పంచదార ఏమి అవసరం లేదు, అన్నీ ఆల్ మిక్స్ ఇందులో ఉంటాయి. ఓన్లీ మన జిబును పాలు అనేది ఇట్లా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ ఇంకా కావాలంటే కనుక పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నది మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కరెంటు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా అలా వేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాలు అయితే అలా చిక్కబడిపోయి చూస్తారు కదా. ఇలాంటి స్పూన్ ఎట్టుకుని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం మామూలు స్పూన్ ఎట్టు తిప్పితే అది కదలదు, అందుకే ఇలాంటి స్పూన్ ఎట్టుకొని తిప్పుకోవాలి. మనం పెద్ద గరిటైనా స్పూన్ అయినా ఇలాంటిదే ఉండాలి. పాలైనా అయితే అలా చిక్కబడిపోయినాయి. ఇప్పుడైతే మనం గ్లాసులో అయితే వేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే రెడీ చేసుకున్నాం కదా. పాలు కూడా రెడీ చేస్తాను అనమాట, కరామిల్ పాలు మాట ఇవి. ఇప్పుడు ఒక్కొక్క స్పూను మనము వేసుకొని మరి చల్లారి కోల్ది ఇది ఏం చేద్దంటే బిగిసిపోద్ది. ఈలోగా మనం ఇలాగన్నది పైన అయితే ఇలా పోసుకోవాలి. ఇలా అన్నది పైన కేక్ అన్న చాయ్గా కదలకుండా పైకి రాకుండానే మనం ఇందాక కాఫీ వాటర్ వేస్తాం కదా, పైకి అయితే రాకుండా మీరు దాన్ని అయితే మనం ఇలా అన్నది అన్ని గ్లాసులు మనమైతే అలా ఫిలప్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఒకే లెవెల్గా గ్లాసులన్నీ కూడా ఫిలప్ చేసుకోవాలి. ఒక్క గంట సేపు అయితే వీటి పైన మళ్ళీ నేను డెకరేషన్కి అన్ని ఫ్రూట్స్ కట్ చేసేస్తాను. అది కూడా ఎలా అన్నది కూడా చూపిస్తాను. ఈలోగా ఒక గంట సేపు వీటిని కూడా ఇలా ఫిలప్ చేసి ఒక అరగంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఈలోగా నేను ఫ్రూట్స్ కట్ చేస్తాను. ఫ్రూట్స్ కట్ చేసి అప్పుడు వీటి పైన ఎలా వేస్తానో అది కూడా మీకు చూపిస్తాను. మనము ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చల్లారిపోయినాయి అంటే బిగిసిపోద్ది ఇది. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఇది పోసేస్తాను పైన. చూడండి, ఇది పెద్దది కదా, ఇలాగైతే వేసేస్తాను, తొందరగా అయిపోద్ది. లేకపోతే కేక్ అనేది బిగిసిపోతూ వస్తుంది. చూసారు, ఒక పక్క నుంచి చూస్తూనే ఉన్నాడు ఇది కేక్ ఎలా బిగిసిపోయిందో.
ఒకసారి నేనైతే ఫోన్ ఆఫ్ చేసి నేను దాన్ని ఒకసారి లెవెల్ చేస్తాను. చాలా జాయిగా స్మూత్గా డీల్ చేయాలి ఫ్రెండ్స్. లేదా కింద కేక్ కదిలిపోతూ ఉంటుంది. చూడండి, ఇది కొంచెం కదిలింది. ఎక్కువ శాతం మీరైతే కదలకుండా డీల్ చేయండి నెక్స్ట్ టైము. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే నేను ఫ్రూట్స్తో అన్నది నేను డెకరేషన్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటన్నది చూడండి. చూసారా కరమిల్ అన్నది ఎంత ఫాస్ట్గా అయితే. బిగ్ స్పెయిన్ చూసారా. ఓ మై గాడ్. మన మైండ్కి నచ్చినట్టుగా మనం ఎలా అయితే అలాగన్నది మన డెకరేషన్ మన మైండ్ పెట్టి డెకరేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉన్నది మన ఫ్రూట్స్తో మనకు వచ్చే మోడల్లో అలాగే నీట్గా కనిపించేలాగా మనం అన్నది డెకరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత అందంగా డెకరేషన్ చేయడం అన్నది మన వంతు. ఎంత నీట్గా అంత డెకరేషన్ పర్ఫెక్ట్గా ఫినిష్ టచింగ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్నిటిని ఇలాగా మనం డెకరేషన్ చేసుకోవాలి. Stop.
ఇలా మీ దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అలాగా మీరు అన్ని ఫ్రూట్స్ని కూడా మీరు ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఫ్రూట్స్ అంటే అన్ని రకాల వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మనం ఇలా డెకరేషన్గా చేసుకోవచ్చు పైన ఫ్రూట్స్తో. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే చూస్తారు కదా, ఇలాగా మనం ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ని మనం కట్ చేసుకొని ఇలాంటి డెకరేషన్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఫ్రూట్స్ లేనప్పుడు అయితే దీంతో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేతని చిన్నట్లు. మన ఫ్రూట్స్ లేనప్పుడైతే దీంతో కూడా మనం ఇలా అన్నది డెకరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి దీని పేరు వచ్చి త్రీది అంటారు. దీన్ని అయితే కబ్బుసులతో చేస్తారు. కబ్బుసులన్నీ చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసి తర్వాత దీనిపైన ఇలాగా కూర ఉండి కాయగూరలు ఉండి ఇలా పైన అన్నది దీన్ని ఇలా కూరని వేసేస్తారు అన్నమాట. ఇలా చేసిన దాన్ని ఖత్తర్లో అయితే త్రీది అంటారు. అదే దుబాయ్లో అయితే ఫ్రీజ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, నిన్న అయితే మాకు ఇక్కడ చాక్లెట్ పండుగ జరిగింది. అప్పుడైతే పిల్లలకు చాక్లెట్ ఎన్ని రకాలు తెచ్చాడో బాక్స్లుగా ప్రిపేర్ చేశారు. చూసారు కదా ఎన్ని రకాలు. చూసారు కదా వాళ్ళ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకున్నాను. ఎన్ని ఐటమ్స్ చేస్తున్నాయి మీరు చూసారు కదా. అలాగే మరిన్ని వీడియోలు చేయడానికి మీరు పూర్తిగా సపోర్ట్ ఇవ్వండి. చూసిన ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల నేను వీడియోలు ఇంకా చేయడానికి అయితే ముందుకు వెళ్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.